చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎంత దోచుకున్నాడు, ఎవరెవరి అకౌంట్లకి ఎంత పోయింది, వీళ్ళ అకౌంట్లకి ఎంత వచ్చింది, బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు. అండ్ మీరు చూస్తే 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలీదో కానీ బ్రహ్మిణి అంటుంది అసలు మా మామ తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో అసలు చంద్రబాబు నాయుడే సంతకం పెట్టలేదంటారు. మీకు నిజం తెలుసుకోవాలంటే సిఐడి ఆఫీస్కి వెళ్ళండి, చూపిస్తారుగా సాక్ష్యాధారాలు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ భర్తను, అలాగే మీ అత్తమ్మని, అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి మీరు సమాధానం చెప్తే చాలు. చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా? అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా? ఈరోజు 90:10% ఒప్పందం అనేది మేము చేసుకోలేదని సిమెన్స్ సంస్థ జడ్జి ముందర చెప్పిందా లేదా? అలాగే సిమెన్స్తో ఒప్పందం చేసుకున్నామని చెప్పిన మీరు డిజైన్ టెక్కి, బోగస్ కంపెనీలకి డబ్బులు విడుదల చేశారా లేదా? అప్పుడున్న సిఎస్ మీద, ఫైనాన్స్ సెక్రటరీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఈ విడుదలని రిలీజ్ చేయించాడని అప్పటి సిఎస్ కృష్ణారావు గారు, ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు నోట్ ఫైల్ మీద రాశారా లేదా? దీనికి ఇవ్వడానికి కుదరదు అన్న అఫీషియల్స్ని తన పవర్ ఉపయోగించి ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు నిధుల్ని విడుదల చేయించాడా లేదా? అలాగే మీరు చూస్తే 58 కోట్ల రూపాయలకి సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని 3,000 కోట్లకి పెంచేసి ఈరోజు గోల్మాల్ చేసింది నిజమా కాదా? వీటికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ కానీ, బ్రాహ్మణి కానీ, చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద దొంగో అప్పుడే మీకు అర్థమైపోతుంది. అండ్ అందరూ చెప్పే స్క్రిప్టే. చంద్రబాబు నాయుడు నుంచి కింద కార్యకర్త వరకు ఒకటే పాఠం చెప్తూ ఉంటారు. ఐటీ ఆయనే తీసుకొచ్చాడు, భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు అంట. బ్రహ్మణికి ఎవరు చదువు చెప్పారో వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారు ఈరోజు. అసలు వాళ్ళ మామ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశాడనుకుంటుందా, లేదా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా? ఈరోజు మీరు చూస్తే చెన్నై, బెంగళూరు, పూణే, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ ఇలా దేశంలో చాలా నగరాల్లో, అనేక రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. ఎంతోమంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడనా, లేదా ఆ టైంలో ఆయన ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా? అమ్మ బ్రహ్మిణి, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడు లోకేష్కి అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కాదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో యువత గురించి ఆలోచించి మంచి చేశారు ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,06,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే 2 లక్షల మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే 127 భారీ పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపుగా 4 సంవత్సరాల్లో 84,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అలాగే 2 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొచ్చి 12.61 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం జరిగింది.